Hi Gautami, thanks for joining this meeting. And first of all, congratulations for recording about our job. And so, ఎప్పుడు మీ జాయినింగ్ Joining tomorrow. టుమారో. సో Yeah. ఓకే, అండ్ ఈ వీడియో ఎవరెవరు ఓపెన్ చేశారో వాళ్ళకి ఒక చిన్న క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. సో బేసిక్గా గౌతమి అనే అమ్మాయి మా స్టూడెంట్. రీసెంట్గా ఐ థింక్ మేబీ మీరు 3 months బ్యాక్ జాయిన్ అయ్యారు కదా కోర్సు. Yes, సో correct. 3 months జాయిన్ అయ్యారు. బట్ బిఫోర్ జాయినింగ్ షీ హ్యావ్ ఏ సమ్ బ్యాక్గ్రౌండ్ నాన్ ఐటీ ఎక్స్పీరియన్స్ ఇంక్లూడింగ్ విత్ హ్యావ్ ఏ సమ్ కెరీర్ గ్యాప్ అండ్ ఆల్సో షీ ఈజ్ ఆల్సో మ్యారీడ్. అండ్ బట్ ఎనీవే, బట్ మీ గురించి కొంచెం ప్లీజ్ టెల్ us అబౌట్ బిట్ అవర్ బ్యాక్గ్రౌండ్, అబౌట్ మీ Sure. నేమ్ అండ్ మీ నేటివ్ అండ్ మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ సంథింగ్. Yes. My name is Gautami and I'm born and brought up in Hyderabad. ఓకే I have done my engineering in IT from Mallareddy Engineering College for Women. And later, due to family responsibilities and all, like I had a career gap for sure. But later, I worked in an international school for 1 year. అండ్ ఆ తర్వాత మళ్ళీ నేను వర్చుసా కంపెనీలో ఇన్ నాన్ టెక్నికల్ రోల్‌లో వర్క్ చేశాను యాస్ ఎన్ అనలిస్ట్. ఓకే ఇంకా తర్వాత ఐ హావ్ టేకెన్ అగైన్ బ్రేక్ డ్యూ టు సమ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అనుకోవచ్చు, లైక్ డ్యూ టు సమ్ అదర్ రీజన్స్. అండ్ దాని తర్వాత మళ్ళీ నాకు కాన్సంట్రిక్స్‌లో యాస్ ఎ క్లౌడ్ సపోర్ట్ ఇంజినియర్‌గా మళ్ళీ నాకు ఆఫర్ వచ్చింది. అది పూణే లొకేషన్, బట్ స్టిల్ ఐ వెంట్ దేర్ ఫర్ ఎ ట్రైనింగ్. But ఏంటంటే they wanted me to completely move to Pune. Before they said it is a work from home, but later due to like policies from the company, they told me to move to Pune. But as I have my family in Hyderabad completely, so I couldn't go there. Yeah. But they relieved me properly. There was no issue at all. And later మళ్ళీ కొంచెం గ్యాప్ వచ్చింది. అండ్ తర్వాత నేను ఒక వన్ ఇన్స్టిట్యూషన్‌లో జాయిన్ అయ్యాను. ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్ యాక్చువల్లీ. బట్ ఏంటంటే అక్కడ నాకు డెఫినిట్‌గా ల్యాకే. బట్ ఇట్ వాస్ బిఫోర్ నాట్ మీకు ఏ టెక్నాలజీ మీద ఎక్స్పీరియన్స్ ఉంది? నాకు అజూర్ ఏడీ పైన నేను వర్క్ చేశాను. ఓకే, మీరు క్వాలిఫికేషన్ బీటెక్ కదా? ఇంజినీరింగ్ అవునండి. 2012. బీటెక్ 2012. 2012. Yes. 2012 అంటే నేను 8th క్లాస్లో ఉంటాను. ఓకే. ఓకే. సీరియస్గా 8th క్లాస్. 2014లో నాకు 10th క్లాస్ అయిపోయింది. ఓకే ఓకే, నైస్ నైస్, ప్లీజ్ కంటిన్యూ. సో మా మల్లారెడ్డి కాలేజా? అవునండి. మల్లారెడ్డి గురించి అందరికి తెలిసిందే కదా. అవును. మాసు. ఎస్, పూలమ్మిన. ఎస్ ఎస్, యా కంటిన్యూ. సో అలాగా నేను ఒక ఇన్స్టిట్యూషన్‌లో జాయిన్ అయ్యాను. బట్ నాకు అక్కడ ప్రాపర్‌గా నాకు ట్రైనింగ్ అనేది రాలేదు. అసలు చాలా ఏమీ అర్థం కాలేదు. స్టార్టింగ్‌లో కూడా ఐ వాస్ లైక్ ఎక్స్‌పెక్టింగ్ సో మచ్ ఫ్రమ్ ద ఇన్స్టిట్యూషన్, లైక్ డౌట్స్ క్లారిఫికేషన్ కానీ ఎవ్రీథింగ్. బట్ నాకు అస్సలు ప్రాపర్ నాలెడ్జ్ లేదు. మోస్ట్‌లీ నాకు తెలిసి నేనే ఆహ్, రీసెర్చ్ చేస్తూ గూగుల్‌లో అక్కడిక్కడ చూసుకుంటూ ఏదో ట్రై చేశాను. బట్ తెలుసు అది కంప్లీట్‌గా కరెక్ట్‌గా నేను నేర్చుకోవట్లేదు అని నాకు అర్థమైంది. ఇంకా నాకు అటు సైడ్ నుంచి ఏమి ప్రాపర్‌గా నాకు ఇంకా అర్థమైపోయింది ఏమీ రావట్లేదు అని చెప్పి నేను అప్పుడు నాకు యూట్యూబ్‌లో నేను మళ్ళీ రీసెర్చ్ స్టార్ట్ చేస్తుండడంతో మీ ఛానెల్ కనిపించింది. బట్ ఆ ట్రైనింగ్ అంటే ఏ టెక్నాలజీ మీద? యూఎక్స్, యూఐ. ఓకే, ఎక్కడ లొకేషన్? ఆన్లైనా ఆఫ్లైనా? ఆన్‌లైన్ ఓన్లీ. ఓకే ఓకే. హ్మ్. సో, అలా అయింది. ఇంకా నేను మీ ఛానెల్ చూసాను. చాలా వరకు రోడ్ మ్యాప్ కూడా చూసాను. 45 డేస్ రోడ్ మ్యాప్. అదంతా నేను యాక్చువల్‌గా మొత్తం అంతా రాసుకొని పెట్టుకున్నాను. ట్రై చేశాను. బట్ తర్వాత అనిపించింది లేదు, జాయిన్ అవుతేనే ఇంకా బావుంటుంది అని అనిపించి ఇంకా నేను మిమ్మల్ని అప్రోచ్ అయ్యాను కళ్యాణ్. ఓకే. హ్మ్. సో నేను యూఎక్స్, యూఐకి మూవ్ అవ్వాల్సిన రీజన్ కూడా ఏంటంటే ఐ థాట్ లైక్ ఐ కెన్ గెట్ ఇన్ రిమోట్ జాబ్. రిమోట్ జాబ్స్ ఉంటాయి మనకి యూఎక్స్, యూఐలో మోస్ట్‌లీ. అండ్ ఇంకోటేంటంటే లైక్ I thought like I can do it because I have some creativity. I thought like in like something or the other. So with my interest only, మళ్ళీ నేను ఫ్రెష్‌గా స్టార్ట్ చేశాను. Though I passed out in the year 2012 and I have some gaps in between and I worked in some domains, but still I thought like I wanted to try something different. So I have chosen this platform. ఓకే. Yeah, this domain. సో మీ బీటెక్ 2012 అయిపోయింది. తర్వాత మీకు కొంచెం గ్యాప్ వచ్చి అండ్ నాన్ ఐటీలో చేశారు, మళ్ళీ గ్యాప్ వచ్చి మళ్ళీ వేరే దగ్గర చేశారు, మళ్ళీ ఇప్పుడు గ్యాప్ వచ్చి ఇప్పుడు
యూఎక్స్ఏ టెక్నాలజీ మీద మీరు షిఫ్ట్ కొట్టారు. బట్ సో ఇలాంటి గ్యాప్స్లో మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఏమైనా టిప్స్ చెప్తారు? ఎందుకంటే కొంతమంది కెరీర్ గ్యాప్ వాళ్ళకి కూడా మేబీ యూజ్ఫుల్ అవ్వచ్చు. మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు? యాహ్! ఎలా మేనేజింగ్ ఇన్ ద సెన్స్ లైక్ నేను నాకెప్పుడూ ఒక డ్రీమ్ ఉండేది. లైక్ షుడ్ బి ఇండిపెండెంట్ అని. సో, ఎప్పుడు ఏదో ఒకటి ట్రై చేయాలని అనుకున్నాను. ఇప్పటివరకు చేసినవి ఏవి నాకు సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. సీరియస్‌లీ నేను వర్క్ చేశాను. ఐ థాట్ లైక్ ఐ విల్ డూ ఇట్ బికాజ్ ఐ హావ్ టు ఇండిపెండెంట్ అని చేశాను. బట్ ఇది సంథింగ్ లైక్ విచ్ ఐ హావ్ చోసన్ ఆన్ మై ఓన్. లేదు నేను చేయాలి కంప్లీట్‌లీ ఇంటూ ఐటీ. సో, నేనెలా అయినా తెచ్చుకోవాలి అనుకున్నాను. నేను చాలా సాటిస్ఫైడ్ ఉన్నాను ఇప్పుడు. మధ్యలో నేను కెరియర్ గ్యాప్‌ని ఎలా చేశాననంటే, ఇలాగే మొత్తం సర్ఫింగ్ ఆన్ గూగుల్. లైక్ ఏమేమి కొత్తగా టెక్నాలజీస్ వస్తున్నాయి. లైక్ హౌ ద ఐటీ కంపెనీస్ ఆర్ లైక్ లైక్ మూవింగ్ ఫార్వర్డ్ అని ఏమేమి టెక్నాలజీస్ లైక్ ఏఐ మనం వింటున్నాము. లైక్ హౌ ఫాస్ట్ ఫార్వర్డ్ ఇట్ హాస్ బికమ్. లైక్ అలా సో అన్ని రిసర్చ్ చేస్తూ చూస్తూ లైక్ ఐ వాస్ హియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఓకే. సూపర్. అండ్ గౌతమి, అండ్ బిఫోర్ మా ఏఐఎస్ తెలుగు ట్రైనింగ్ ప్రోగ్రామ్ గురించి మీరు ఎలా తెలుసుకున్నారు? అండ్ మా కోర్స్‌ని ఎందుకు చూస్ చేసుకున్నారు? ఎంత అఫోర్డబుల్‌గా మీరు ఎంత తీసుకున్నారు? ఐ మీన్ మేము చెప్పే ట్రైనింగ్ తగ్గట్టుగా అండ్ మార్కెట్‌లో జాబ్స్ ఎక్కువగా ఉన్నాయి, తక్కువగా ఉన్నాయి, లేకపోతే ఏదైనా స్కిల్స్ ఏమైనా మా సైడ్ నుంచి సిలబస్ ఏమైనా అప్డేట్ చేసుకోవాలా? సో కొంచెం మీ సైడ్ కూడా కొంచెం ఫీడ్‌బ్యాక్ ఇస్తే మేము కూడా ఇంప్రూవ్‌మెంట్స్ అనేది చేసుకుంటాం. ఓకే. నేను వేరే ఇన్‌స్టిట్యూషన్ అని చెప్పాను కదా! నేనక్కడ చాలా లంప్ సమ్ ఆఫ్ అమౌంట్ పే చేశాను. ఇట్ వాస్ లైక్ పీపుల్ వోంట్ ఇమాజిన్ ఇట్ వాస్ లైక్ అరౌండ్ 1,00,000 అనమాట. బట్ అది యాహ్! అండ్ ఇక్కడ నేను అస్సలు చాలా తక్కువ అసలు. ఎంతంటే ఐ కెన్ టెల్ యూ లైక్ అరౌండ్ 16,000 ఏమీ రాదు 16,000లో టు బీ ఫ్రాంక్. అలాంటిది చాలా ఇన్ఫర్మేటివ్‌గా అనిపించింది. నేను డే 1 నుంచి ఐ వాస్ లైక్ వాచింగ్ ద వీడియో. అసలు ఒక్కసారి, 2 సార్లు చూస్తే సరిపోతుంది. కంటిన్యూయస్‌గా చూడాల్సిన అవసరం కూడా నాకు రాలేదు. ఓకే. అంత అంత క్లియర్‌గా ఉంది వీడియోస్. అంత క్లియర్ దో ఇట్ ఈస్ ఎల్ఎంఎస్ బేస్డ్ బట్ స్టిల్ మీరెక్కడా కూడా ఒక్కసారి కూడా ల్యాగ్ చేయలేదు. మాకు ఏ డౌట్ ఉన్నా, నాకు ఎప్పుడు ఏ డౌట్ ఉన్నా నేను పింగ్ చేశాను. అసైన్‌మెంట్స్ పంపించాను. నాకు ఎంబడే మీరు రిప్లై కూడా ఇచ్చారు. యెస్. చాలా అసలు నాకు నిజంగా అండ్ ఇంకొకటి చెప్పాలంటే నేను మొత్తం కోర్స్ 45 డేస్ చేయకముందే మధ్యలోనే వచ్చింది. లక్ ఏంటంటే యూఎక్స్ కంప్లీట్ చేశాను. అండ్ నాకొచ్చిన జాబ్ కూడా యూఎక్స్ మీదే వచ్చింది. సో, కాల్ కూడా నాకు ఇంటర్వ్యూ కూడా యూఎక్స్ మీదే అయింది. సో, అది నాకు బాగా ప్లస్ పాయింట్ అయిందక్కడ. అండ్ ఫిగ్మా కూడా నేను 2-3 లైక్ 3-4 క్లాసెస్ విన్నాను. ఎంత డీటెయిల్డ్‌గా ఉందంటే అసలు చాలా డీటెయిల్డ్‌గా ఉంది. ఒక ఎల్‌కేజీ, యూకేజీ స్టూడెంట్ ఆల్సో కెన్ ఈజిలీ అంటే అంత ఈజీగా ఉంది. ఓకే. స్క్రాచ్ నుంచి నేర్చుకునే వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది. యాహ్! ఓకే. అండ్ బిఫోర్ నా దగ్గర జాయిన్ అయ్యే ముందు మీరు ఎక్కడైనా బయట ఏదైనా కోచింగ్ సెంటర్స్, ఇన్‌స్టిట్యూట్స్‌లో ఏదైనా ఎంక్వైరీ చేశారా? అబౌట్ ఫీజెస్ ఎంతవరకు ఉన్నాయి? సిలబస్ ఎంతవరకు కరెక్ట్‌గా ఉన్నాయి? ఏదైనా చెప్తారా మీరు? యాహ్! యాక్చువల్‌గా నేను నిజం చెప్పాలంటే ఎక్కడ ఎంక్వైరీ చేయలేదు. నేను ముందు ఇన్‌స్టిట్యూషన్ అది ఒక్కటే చూసాను ఫస్ట్ కూడా. అండ్ నాకెందుకు నేను వాళ్ళని కాంటాక్ట్ అయినప్పుడు వాళ్ళు చాలా బాగా చెప్పారు. లైక్ యూ విల్ డెఫినైట్‌లీ ప్లేస్ మా క్లాసెస్ ఇలా ఉంటాయి. చాలా సెల్ఫ్ లెర్నింగ్ ఉన్నా కానీ మేము మీకు అప్రోచ్ అవుతాము ఫర్ ఎవ్రీ సింగిల్ డౌట్‌కి అన్నీ చెప్పారు. సో, అనుకోని ఇంకా నేను మా హస్బెండ్‌తో కూడా మాట్లాడిచ్చాను. ఆయన అప్పటికి థింక్ ట్వైస్ అన్నారు, థ్రైస్ అన్నారు. బట్ నేను వినలేదు. లేదు ఐ వాంట్ టు గివ్ అ ఛాన్స్. దిస్ ఈస్ మై లాస్ట్ హోప్. లెట్ మీ గివ్ అ ట్రై అని నేను జాయిన్ అయ్యాను. బట్ తర్వాత చాలా బాధపడ్డ రోజులు కూడా చాలా ఉన్నాయి. అండ్ ఇంకా అర్థమైపోయింది ఇంకా ఏమి అవ్వదు అని తెలుసుకొని ఇంకప్పుడు నాకు నిజంగా మీ ఛానెల్ ఒకటి నాకు యూట్యూబ్‌లో దొరికింది. అది కూడా కళ్యాణ్ నిజం చెప్పాలంటే నేను చాలా రోజులు మిమ్మల్ని ఫాలో అవుతూ వచ్చాను యూట్యూబ్‌లో కూడాను. ఎలా ఉన్నాయి క్లాసెస్? ఎలా చెప్తున్నారు? ఏంటి మీ వీడియోస్? చాలామంది ప్లేస్ అయిన వాళ్ళ వీడియోస్ కూడా చూసాను. అనిపించింది లేదు లైక్ ఇంకా నేను ఒక్కసారి ట్రై చేస్తాను. ఇంకా ఇదే ఇంకా వస్తే వచ్చింది. ఇంకా లేదు నేను ఇంకా లైట్ తీసేసుకుంటాను సో, మొత్తానికి అనుకున్నా. సో ట్రయల్ పర్పస్ ఒక స్టెప్ ఏసారు. సో, ఆ స్టెప్ కూడా యాహ్! నా సైడ్ వేసారు కాబట్టి అవును. కొంచెం పాజిటివ్‌గా వచ్చింది మీకు. అది చాలా లక్కీ అయింది నాకు. నిజంగా చెప్తున్నా చాలా వర్కౌట్ అయింది. ఓకే. హ్మ్. అండ్ వన్ మోర్ థింగ్ గౌతమి. అండ్ మీ లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? అండ్ ఏమైనా హైలైట్స్ ఉన్నాయా? లైక్ ప్రాజెక్ట్స్, అసైన్‌మెంట్స్ ఆర్ మాక్ ఇంటర్వ్యూస్, అంటే వీటిలో మీకు నచ్చినవి మోస్ట్‌లీ హైలైట్ పార్ట్ ఏంటి? అంటే యాహ్! క్లాసెసా, ప్రాజెక్ట్సా, మాక్ ఇంటర్వ్యూసా, అసైన్‌మెంట్సా,
హైలైట్ పాయింట్ ఏంటి? హైలైటెడ్‌గా ప్రయారిటీ 1, 2, 3, 4, 5, 6 అలాగా. యాహ్! యూ గాట్ ఇట్ మై పాయింట్ రైట్? యెస్. యెస్. క్లాసెస్ వింటేనే మనం అసైన్‌మెంట్స్ చేస్తాము ఆబ్వియస్‌గా. అందులో అసైన్‌మెంట్స్ అయిపోయి మనకొక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. లైక్ అవును మనం ఇవ్వచ్చు మాక్ ఇంటర్వ్యూస్ కానీ, ఇంటర్వ్యూస్ కానీ ఇవ్వచ్చు. ఎందుకంటే మనకొక గ్రిప్ వస్తుంది కదా! మీరు చెప్పింది మేము చేసినప్పుడే. సో, నాకనిపించింది క్లాసెస్ చాలా ఇంపార్టెంట్ వినడము. తర్వాత అసైన్‌మెంట్స్ ఇంకా ఇంపార్టెంట్. అండ్ మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎంత కేపబులో, ఎంత ఫ్లెక్సిబులో మాక్ ఇంటర్వ్యూస్‌లో మనకి ఒక ఐడియా వస్తుంది. అండ్ నెక్స్ట్ టైమ్ మీరు మాకు ఫీడ్‌బ్యాక్ కూడా ఇస్తారు. ఎక్కడ లాగ్ అవుతున్నారు అని చెప్తారు. సో, ఆ ఇన్‌పుట్స్ మేము తీసుకొని కూడా మేము చాలా ట్రై చేయొచ్చు. దాని మీద వర్క్ చేయొచ్చు. సో, ఎవ్రీథింగ్ ఈస్ ఇంపార్టెంట్ అని అంటాను నేను. యెస్, ఇంపార్టెంట్. అండ్ కోర్స్ యాహ్! ఐ మీన్ రిగార్డింగ్ కోర్స్ లెర్నింగ్ టైమ్‌లో ఏమైనా ఛాలెంజెస్ ఉన్నాయా? అవి మీరు ఒకవేళ ఉన్నా కూడా అవి మీరు ఎలా హ్యాండిల్ చేశారు? ఓకే. లెర్నింగ్ టైమ్‌లో టు బీ ఫ్రాంక్ కొంచెం కొన్ని ప్లేసెస్‌లో నాకు 1, 2, 3 అంతే ఇంక అంతకంటే ఏం పెద్దగా లేదు. బట్ మీరు ఏం చేశారంటే అది మీకు ముందే తెలుసుకొని వీళ్ళకి ఇక్కడ అర్థం కాలేదేమో అని చెప్పి రిపీట్ చేస్తూ 2-3 టైమ్స్, 3-4 టైమ్స్ అది మీరు క్లియర్ అయింది వీళ్ళకి అని మీ అంతట మీకు అనిపించే వరకి చెప్పారు క్లాస్. అదైతే నేను ఖచ్చితంగా చెప్తాను. ఏదో చెప్పేసామా అయిపోయింది అన్నట్టయితే క్లాసెస్ నిజంగా లేవు. ఓకే. అండ్ గౌతమి ఇప్పుడు మన క్లాసెస్‌లో ఐ మీన్ ఇప్పుడు మన క్లాసెస్ ఉన్నాయి కదా! ఎగ్జాంపుల్ మన క్లాసెస్ రిలేటెడ్‌గా సబ్జెక్ట్ రిలేటెడ్‌గా మీరు లింక్డ్ఇన్ గాని, నౌకరీ గాని, ఓపెన్ డోర్స్ కానీ ఐ మీన్ జాబ్ పోర్టల్స్ ఉంటాయి కదా! సో, మీరు ఏమేమి నేర్చుకున్నారో నేర్చుకున్నవి అన్నీ ప్రతి జాబ్స్‌లో ఐ మీన్ జాబ్ డిస్క్రిప్షన్‌లో ఉన్నాయా? లేవా? సో, అంటే ఉన్నాయా? లేవా అని ఒకవేళ ఏమైనా మిస్ అయ్యాయా? అంటే మీరు నేర్చుకున్న లెర్నింగ్ పాత్‌లో లైక్ టూల్స్ కానీ, సబ్జెక్ట్ కానీ, ఫౌండేషన్. మీరు ఎవ్రీథింగ్ కంప్లీట్ చేశారు కళ్యాణ్. ఎవ్రీథింగ్ యూ హావ్ మెన్షన్డ్. మొత్తం అంతా క్లియర్‌గా ఉన్నాయి క్లాసెస్ అయితే. ఎక్కడ ఏం అవసరమో అక్కడ అన్నీ మీరు పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ అంతా మీరు చెప్పేశారు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే నేను లింక్డ్ఇన్‌లో కానీ, నౌకరీలో కానీ, గ్లాస్‌డోర్‌లో కానీ చాలా ప్లాట్‌ఫార్మ్స్‌లో నేను అప్లై చేస్తూ వచ్చాను. నేను డిస్క్రిప్షన్స్ చూస్తే కూడా జాబ్ డిస్క్రిప్షన్స్ చూస్తే కూడా ఆల్మోస్ట్ మనకి క్లాసెస్‌లో ఎంతలా ఉన్నాయో ఎవ్రీథింగ్ వాస్ ఇంక్లూడెడ్ ఇన్ ద జాబ్ డిస్క్రిప్షన్. అండ్ ఇంకోటేంటంటే నేను ముందు నేర్చుకున్న ఇన్‌స్టిట్యూషన్‌లో అసలు ఆటో లేఅవుట్ ఇంతుంటుందా అని తెలీదు. కన్‌స్ట్రెయింట్స్ ఇంతుంటుందా తెలీదు. వేరియబుల్స్ ఇంతుంటుందా అవన్నీ ఎందుకు అసలు యూఎక్స్ రీసెర్చ్ అంటే ఇంత అని నాకు మీ క్లాసెస్ వినే వరకు తెలీదు. ఓకే. అది. ఆ! సో, ఆటో లేఅవుట్ ఇంపార్టెంట్ అని మీరు అంటున్నారా? అంటే నాకు తెలీదు. ఇంపార్టెంటే కదా! తొందరగా వర్క్ అయిపోవాలంటే డెఫినిట్‌గా మనము యెస్. ఇవన్నీ యెస్. అండ్ హౌ డు యూ ప్రిపేర్ అవర్ పోర్ట్‌ఫోలియో అండ్ రెజ్యూమే? అంటే ఏ విధంగా మీరు ప్రిపేర్ చేసుకున్నారు? ఐ మీన్ ఇప్పుడు అప్‌కమింగ్ స్టూడెంట్స్ అండ్ నాన్ ఐటీ నుంచి ఐటీకి వెళ్ళే వాళ్ళు కానీ కెరీర్ గ్యాప్ పీపుల్స్‌కి మీరు ఏ విధంగా వాళ్ళకి అడ్వైస్ ఇస్తారు? ఏ విధంగా మనం పోర్ట్‌ఫోలియో చేసుకోవాలి? ఏ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ చేసుకోవాలి? ఏ విధంగా మనం రెజ్యూమే చేసుకోవాలి? సో, హ్మ్. యూ కెన్ షేర్ సంథింగ్ రివ్యూ. యాహ్! కేస్ స్టడీస్ అయితే ఇంపార్టెంట్. యూఎక్స్ కేస్ స్టడీస్. డెఫినిట్‌గా ఒక 2-3 కేస్ స్టడీస్ చేసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. ఎందుకంటే ఇప్పుడు ఎవ్రీథింగ్ చూస్తారు. యూఎక్స్, యూఐ అంటే మనకు తెలీదు. యూఎక్స్‌లో రావచ్చు ఆపర్చునిటీ, యూఐలో కూడా రావచ్చు. సో, కేస్ స్టడీ కంప్లీట్‌గా చేసుంటే బోత్ యూఎక్స్, యూఐ కవర్ అయ్యి ఉంటుంది కాబట్టి కొంచెం ఒక 2-3 చేసుకుంటే బెటర్. అండ్ మీరు చేసుకున్న వర్క్స్ కూడా మీరు బిహాన్స్‌లో అప్‌లోడ్ చేసుకుంటే లైక్ మీరు అప్లై చేస్తున్నప్పుడు మీకు ఈజీ అయిపోతుంది. రెజ్యూమేతో పాటు బిహాన్స్ లింక్‌ని కూడా మీరు లింక్ అప్‌లోడ్ చేస్తే మీకు మీ వర్క్స్ ఇంటర్వ్యూయర్స్ కానీ, రిక్రూటర్స్ కానీ చూస్తారు. ఇఫ్ దే లైక్ ఇట్ దే విల్ అప్రోచ్ యూ. అండ్ నా విషయానికొస్తే పోర్ట్‌ఫోలియోస్ అండ్ ఆల్ లైక్ దిస్ వాస్ డన్ బిఫోర్ ఇన్ ది అదర్ ఇన్‌స్టిట్యూషన్ ఓన్లీ. బట్ ఏంటంటే స్టిల్ నేను మీ దగ్గర నుంచి ఐడియాస్, ఇన్‌పుట్స్ తీసుకున్నాను. ఇవి ఎలా ఉన్నాయి? ఇవి మీరేమంటారు? దీన్ని కంటిన్యూ చేయమంటారా లేదా? అని మీరిచ్చిన ఇన్‌పుట్స్‌తోని నేను కొన్ని చేంజెస్ చేశాను. ఓకే. హ్మ్. ఓకే. గాట్ ఇట్. అండ్ సి గౌతమి ప్లేస్‌మెంట్ అండ్ ఇంటర్వ్యూ టైమ్‌లో మీకు నా సపోర్ట్ ఎలా నచ్చింది? అంటే నా సపోర్ట్ చాలా మా 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 టీమ్ సపోర్ట్ అండ్ ఆల్సో హౌ మెనీ కంపెనీస్ డిడ్ యూ అప్లై అండ్ హౌ వాజ్ అవర్ ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్? ఐ మీన్ రీసెంట్‌గా మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు కదా! సో, అటెండ్ అయిన తర్వాత మీ ఇంటర్వ్యూ ఎలా ఎక్స్‌పీరియన్స్ ఫేస్ చేశారు? యాహ్! సో, నేను చాలా కంపెనీస్‌కి అప్లై చేశాను. ఎక్కడ పడితే అక్కడ ఇంటర్న్‌షాలా అనుకోవచ్చు, లింక్డ్ఇన్ అనుకోవచ్చు, నౌకరీ అనుకోవచ్చు, గ్లాస్‌డోర్ చాలా ప్లాట్‌ఫామ్స్‌లో అప్లై చేశాను. నాకు ఇంటర్న్‌షిప్స్ అయితే వస్తూ వచ్చాయి. ఎలా అంటే టాస్క్స్ ఆబ్వియస్‌లీ టాస్క్స్ ఇస్తారు మనకి. సో, టాస్క్స్ అయన్నీ
ఓకే. సారీ. టాస్క్ టాస్క్స్ ఇచ్చారు. అయి నేను ట్రై చేశాను. మోస్ట్‌లీ ట్రై చేశాను. కొన్నైతే అసలు 2, 3 అలా కూడా కూర్చున్నాను. ఎందుకంటే దే గివ్ అస్ సమ్ టైమ్ కదా! 1 డే ఇవ్వచ్చు, 2 డేస్ ఇవ్వచ్చు. సో, ఆ టైంలో అయిపోవాలి స్పాన్‌లో అని చాలా ట్రై చేశాను. బట్ ఏంటో అది అట్ ద లాస్ట్ మొమెంట్ అది ఇంకా అది అవ్వలేదు నాతో. అండ్ ఇది వచ్చింది కంపెనీ అండ్ నేను మిమ్మల్ని అప్రోచ్ అయ్యాను. నాకు మీరు డీటెయిల్డ్‌గా చెప్పారు. హుహు. మీరు ఇప్పుడు ఏంటి ఎలా చేయాలి అది. నాకు యూఎక్స్ ఆడిట్ రిపోర్ట్ చేయమని వచ్చిందనమాట. లైక్ డ్రాబ్యాక్స్ కానీ, ప్రాబ్లమ్స్ కానీ, సొల్యూషన్స్ కానీ ఒక వెబ్‌సైట్ వాళ్ళ క్లయింట్ పేజ్ ఇచ్చారు. దాంట్లో నుంచి ఇవన్నీ కనుక్కోమని రిపోర్ట్ చేయమని చెప్పారు. ఆడిట్ చేసి రిపోర్ట్ లాగా వర్డ్‌లో ప్రిపేర్ చేసి పంపిమన్నారు డాక్యుమెంట్. యాహ్! సో, అది నాకొచ్చిన వెంటనే నేను మిమ్మల్ని అప్రోచ్ అయ్యాను. సార్ ఇలా వచ్చింది కళ్యాణ్ ఏం చేయమంటారు అని. మీరు హెల్ప్ తీసుకోండి లైక్ సెర్చ్ చేయండి. మీకు ఎంత వరకు అవుతుందో అంతవరకు చేయండి అన్నారు. నేను చేశాను. నేను పంపించే ముందు కూడా నేను మీ దగ్గరికి మీకు మొత్తం డాక్యుమెంట్ పంపించాను. మీరు మొత్తం చూసి ఎక్కడెక్కడ ఏమేమి చేంజెస్ అన్నీ చేపిచ్చారు, చూసారు. సో, అది నాకు చాలా హెల్ప్‌ఫుల్ అయింది. నిజంగా యాస్ ఎ ఫ్రెషర్‌గా ఇంతలా ఉంటుంది, ఇంత ఎక్స్‌పెక్ట్ చేస్తారు కంపెనీస్ అని మాకు కూడా తెలీదు. యెస్. సో, ఇది నిజంగా ఒక వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్ అని సీ అనుకోవాలి. ఫ్రెషర్స్‌కి అండ్ 1-3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వరకు మొన్నటిదాకా ఎలా ఉందంటే ఐ మీన్ ఇంటర్వ్యూస్ ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్. సో, ఫస్ట్ రౌండ్ అంటే సమ్‌టైమ్స్ టెక్నికల్‌గా అడగొచ్చు, థియరీ కూడా అడగొచ్చు. ఐ మీన్ ముందు ముందు టెలిఫోన్ కాల్ అది నార్మల్ అది. రోజుకి 100 కాల్స్ వస్తుంటే పోతుంటే అది ఆ రౌండ్ సెపరేట్ అది. సో, యాహ్! సెకండ్ రౌండ్ ఏందంటే వాళ్ళు మొత్తం రెజ్యూమే అంటే ఇదంతా చూసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని కొన్ని క్వెషన్స్ అడుగుతారు. కొంతమంది వర్చువల్‌లో గూగుల్ మీట్ గానీ, జూమ్‌లో గానీ, స్కైప్‌లో గానీ, టీమ్స్‌లో గానీ ఇలా కండక్ట్ చేసి ఈ విధంగా వాళ్ళు టెక్నికల్, థియరీ కూడా అడగొచ్చు. లేకుంటే డైరెక్ట్‌గా వాళ్ళ హెచ్ఆర్ వాళ్ళు కాల్ చేస్తారు చూడండి. వాళ్ళు కూడా ఆ టైంలో హ్మ్. 2, 3 అడిగేసి ఫోన్ పెట్టేసి తర్వాత అసైన్‌మెంట్ ఇస్తారు. అలా జరుగుతుంటాయి. కొన్ని కేసెస్‌లో ఏందంటే ఐ మీన్ కొన్ని కేసెస్‌లో కొన్ని ఫేక్‌గా జరుగుతున్నాయి. కొన్ని జెన్యూన్‌గా జరుగుతున్నాయి. కొన్ని ఏందంటే మొత్తం ల్యాండింగ్ చేసేయండి. మొత్తం ఆ వెబ్‌సైట్ రీడిజైన్ చేయండి. మనం మొత్తం ఆ వెబ్‌సైట్ రిపోర్ట్ జనరేట్ చేయండి. ఇలాగ డిఫరెంట్ టాస్క్ అనేది ఇస్తున్నారు. ఇప్పుడేందంటే కంప్లీట్‌గా చేంజ్ అయిపోయింది ఐటీలో. హ్మ్. ఇంక్లూడింగ్ స్టార్టప్ గానీ, మిడ్ లెవెల్స్ కానీ, పెద్ద పెద్ద కంపెనీస్‌లో గానీ మొత్తం చేంజ్ అయిపోయింది. ఇప్పుడేందంటే పెద్దగా ఫ్రాడ్ ఏం జరగట్లేదు. అస్సలు హ్మ్. జరగట్లేదు ఫ్రాడ్. సో, ఫ్రాడ్ జరిగినా కూడా మనము ఎలా ఎలా జాగ్రత్తగా తీసుకోవాలి అంటే మనకి ప్రాసెస్ తెలుసు కాబట్టి మనకి మన సైడ్ ఏం ప్రాబ్లమ్ ఉండదు. బట్ ఇప్పుడు ఐటీలో మొత్తం కంప్లీటెడ్‌గా చేంజ్ అయిపోయింది. వాళ్ళు ఇచ్చిన ఏదైనా అసైన్‌మెంట్ మొత్తం మనం సొంతంగా చేయకూడదు. సొంతంగా చేస్తే మనకంటూ జాబ్ అనేది రాదు. సో, మనం తెలివిగా క్రాక్ చేయాలి. అంటే వాళ్ళు హ్మ్. ఇచ్చిన టాస్క్ ఎక్కడి నుంచి పెట్టుకురావాలి. వాళ్ళు అడిగిన రిక్వైర్మెంట్స్ ఏ విధంగా వాళ్ళకి అవుట్‌పుట్ జనరేట్ చేయాలి. సో, ఈ వే ఆఫ్ థింకింగ్ అనేది చేసుకుంటే మనం ప్రొసీడ్ అవుతాం. హార్డ్ వర్క్ అనేది చేయకూడదు. ఇప్పుడు మీరేమైనా హార్డ్ వర్క్ చేశారా? రీసెంట్‌గా వచ్చిన అసైన్‌మెంట్‌లో ఏమైనా హార్డ్ వర్క్ చేశారా? ఏం లేదు. జస్ట్ మనం ఏఐ టూల్స్ వాడాము. సో, మీకు హ్మ్. చేయాల్సినంత వరకు మీరు చేశారు. అండ్ వాళ్ళకి హ్మ్. సబ్మిట్ చేసే ముందు వాళ్ళకి బేసిక్‌గా డెడ్‌లైన్ 3:00 మీరు మీరు అవును. ప్రెజర్ తీసుకోబాకండి. ఏం ప్రాబ్లమ్ లేదు. పర్మిషన్ తీసుకోండి. కరెంట్ పోయిందని ఇది అని చెప్తే వాళ్ళు ప్రొసీడ్ అయిపోతారు. సో, మనము అవును. 6:00కి, 7:00కి వాళ్ళకి పంపించాం. అంటే అంటే అవును. ఆ లోపల నేను రూమ్‌కొచ్చాను కాబట్టి నేను కూడా చూసుకోవాలి కాబట్టి చూశాను. సో, మొత్తం చూసాము. ఎంతవరకు కరెక్ట్ ఏంటి మొత్తం చూసాము. సో, మీ అసైన్‌మెంట్‌లోకొచ్చేసి వాళ్ళిచ్చిన రిపోర్ట్ ప్రకారంగా నాకు కూడా పెద్దగా అంత ఐడియా లేదు. ఎందుకంటే నేను అది రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీలు ఎప్పుడు చేయలేదు. సో, నేనేం చేశానంటే మా టీమ్‌లో ఒక అమ్మాయి హెల్ప్ తీసుకున్నాను కాబట్టి మీకు హెల్ప్ చేయడం జరిగింది అంతే. అక్కడ ఏం లేదు హ్మ్. ఆడిట్ రిపోర్ట్ చేయాలంటే వాళ్ళ వెబ్‌సైట్‌లో ఏమేమి తప్పులు ఉన్నాయి, ఎంతవరకు కరెక్ట్ చేస్తే బాగుంటుంది అంతవరకు అది. సో, ఇదంతా మనం కరెక్ట్ చేసాం కాబట్టి మనం ఇంతవరకు వచ్చాం అంతే. అండ్ అవును. సో, జాబ్ ఆఫర్ వచ్చిన మొమెంట్‌లో మీ మీ బెస్ట్ రియాక్షన్ ఏంటి? అసలు అంటే అబౌట్ మీ పేరెంట్స్ నిజంగా ఎలా రియాక్ట్ అయ్యారు? మీ హస్బెండ్ అండ్ హ్మ్. పిల్లలు, యాహ్! యాహ్! పిల్లలు ఉన్నారు? నేను సారీ ఫర్ ఆస్కింగ్. క్లౌడ్ యాహ్! యాహ్! కిడ్స్. ఆ! నేనసలు క్లౌడ్‌లో ఉన్నాను నిజంగా. నేనసలు నమ్మలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా నేను అనుకున్నాను చాలా సేపు. యాక్చువల్‌గా వాళ్ళు ఫస్ట్ రౌండ్‌లోనే నన్ను అన్ని ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అయిందనమాట. అవుతే నేను అనుకున్నాను ఓకే. మేబీ 1 రౌండేనని. ఎందుకంటే ద ఇంటర్వ్యూయర్ హూ ఈస్ టేకింగ్ అన్ ఇంటర్వ్యూ ఆయన ముందే చెప్పారు లైక్ వి ఆర్ సెలెక్టింగ్ యూ అన్నారు. లైక్ వి కెన్ ట్రైన్ యూ అన్నారు. సో, ఐ థాట్ లైక్ ఓన్లీ 1 రౌండేనేమో అని అనుకున్నా. బట్ తెలీదు కదా! లైక్ ఫేట్ ఎలా ఉంటుందో ఏమో అని లైక్ ఐ వెయిటెడ్ అండ్ అది ఆ రోజు ఫ్రైడే అయింది. సో, ఐ వెయిటెడ్ ఫర్ 2 డేస్. అసలు చాలా యాంగ్షియస్‌గా ఉన్నాను. ఏమై ఉంటదో ఏంటో అని. మళ్ళీ మండే నేనే హెచ్ఆర్‌కి పింగ్ చేశాను. తను చెప్పింది యూ హావ్ సెలెక్టెడ్ ఫర్ ద సెకండ్ రౌండ్ అని చెప్పారు. సెకండ్ రౌండ్ విల్ బి ద టాస్క్ రౌండ్ అన్నారు.
సో టాస్క్ రౌండ్ ఇది ఆడిట్ రిపోర్ట్ ప్రిపేర్ చేసి పంపించమన్నారు. లైక్ యూ ఆల్ నో ఇట్. అండ్ దాని తర్వాత తను మళ్ళీ అదే ఒక 2-3 అవర్స్‌లోనే తను నాకు రిప్లై ఇచ్చింది. ఐ హావ్ సెలెక్టెడ్ ఫర్ ద రోల్ అని. అండ్ తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ద కంపెనీ పాలిసీస్ అన్నీ తను ఎక్స్‌ప్లెయిన్ చేసింది. అండ్ ఇన్ 2 నాకు తెలిసి 1 వీక్ అవుతుంది కంప్లీట్‌గా. నాకు ఇవాళ ఆఫర్ వస్తుంది. అండ్ నిన్నే రావాలి. బట్ ఇవాళ పంపిస్తామన్నారు. సో రేపటి నుంచి నాకు ట్రైనింగ్ స్టార్ట్. యాహ్! ఎస్ ఎస్ అండ్ ఓకే థ్యాంక్ యూ బాధపడాల్సింది ఏం లేదు ఆఫర్ వస్తుంది జాయినింగ్ కూడా ఇచ్చేస్తారు కదా రేపే కదా జాయినింగ్ రిపోర్టింగ్ అవును. చెప్పాను. లొకేషన్ ఎవ్రీథింగ్ షేర్ చేశారు. హ్మ్. ఓకే అండ్ హౌ డూ యూ ఫీల్ అబౌట్ అవర్ జర్నీ ఫ్రమ్ బిగినర్ టు గెటింగ్ ప్లేస్డ్ యాహ్! నాకు చాలా కెరియర్ గ్యాప్ ఉంది. 2012 పాస్డ్ ఔట్ అని. బట్ స్టిల్ ఐ హావ్ సమ్ ఎక్స్‌పీరియన్సెస్ ఇన్ బిట్వీన్. బట్ స్టిల్ ఐ సే లైక్ ఎందుకంటే నేను ఇప్పుడు ఫ్రెషర్‌గా జాయిన్ అయ్యాను కాబట్టి సో అండ్ సో కంపెనీ ఎవ్వరు ఎక్కడ డిసప్పాయింట్ మీ అవ్వకూడదు. దాంట్లో మంచి స్కిల్స్ ఉన్నాయి Hmm? హ్మ్. మీ రీసెంట్గా నాన్ ఐటీ ఎక్స్పీరియన్స్లో రెజ్యూమ్లో ఒక్క మిస్టేక్ చేశారు అంతే ఆ మిస్టేక్ చేయకుండా ఉండాల్సిందే బై మిస్టేక్గా ఏంటి కదా? సో అక్కడే కొంచెం ప్రాబ్లం అయింది బట్ ఎనీవే కొంచెం ట్రై చేయండి నెక్స్ట్ టైం కొంచెం కేర్ఫుల్గా ఉండండి రెజ్యూమే అప్డేట్ చేసేటప్పుడు యాహ్! ఓకేనా రెజ్యూమేలో మీరు నాన్ ఐటీ రిలేటెడ్గా పెట్టారు కాబట్టి వాళ్ళు ఈ విధంగా కన్సిడర్ చేశారు ఒకవేళ నాన్ ఐటీ కాకుండా ఐటీ రిలేటెడ్గా మీరు ప్రాజెక్ట్స్ కానీ అవి కానీ పెట్టి ఉంటే కొంచెం బెటర్గా ఉండేది ఇంక్లూడింగ్ విత్ ఫార్మ్ 16 కానీ ప్రతి ఒక్కటి డాక్యుమెంట్స్లో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి హ్మ్. ఓకేనా అండ్ వన్ మోర్ థింగ్ మీరు ఇప్పుడు ఎవరెవరు అప్కమింగ్ లర్నర్స్ ఉంటారు కదా చాలామంది ఒక్క విషయంలో భయపడుతున్నారు అబౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది కదా మేము ఎందుకు జాబ్ చేయాలి నాట్ ఓన్లీ ఈఎక్స్ఐ ఏదైనా సరే సాఫ్ట్వేర్ కానీ హార్డ్వేర్ కానీ సో ఐటీలోకి రావాలనుకునే వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్ల మాకేం వస్తాయి జాబ్స్ మీకే జాబ్స్ పోతున్నాయి కదా సో ఆ విధంగా వాళ్ళు టెన్షన్లో ఉండరు సో సో వాళ్ళకి మీరు ఏ విధంగా కాన్ఫిడెన్స్గా ఇస్తారు మీరు ఫీడ్బ్యాక్ అంటే వాళ్ళకి మీరు ఏ విధంగా అడ్వైస్ ఇస్తారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఖచ్చితంగా అది బాగా ఇప్పుడు భూమిలో ఉంది. అందరికీ తెలిసిన విషయమే. బట్ ఏంటంటే ఇప్పుడు నేను యూఎక్స్ యూఐలో ఉంటున్నాను. ఇందులో వర్క్ చేస్తున్నాను కాబట్టి ఒక స్మాల్ ఏం చెప్తానంటే హ్యూమన్ మైండ్ ఏఐ డిటెక్ట్ చేయలేదు. అది ఫర్ ష్యూర్. ఎస్ అప్లికేషన్స్ కానీ, ఏవైనా కానీ మనమే యూజ్ చేస్తేనే కదా! మన నుండి రీసెర్చ్ చేస్తేనే కదా! లైక్ పీపుల్ విల్ బి కమింగ్ టు నో అండ్ నెక్స్ట్ డిజైన్ ఎలా చేయాలనేది చేసేది. అది ఏఐ ఎలా డిటెక్ట్ చేస్తుంది? సో, అంటే నేను యూఎక్స్, యూఐ పరంగా చెప్తున్నాను. అండ్ అదర్ డొమైన్స్‌లో అయితే నేర్చుకుంటే బెటర్ అని నాకు కూడా ఐ మీన్ లైక్ ఓకే బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఓకే ఓకే లైక్ అది ఒకసారి వచ్చేసిందంటే కొంచెం మీకు యూజ్‌ఫుల్ అవుతుంది. అది ఎక్కువ యూజ్ చేస్తారో కంపెనీస్‌లో ఇప్పుడిప్పుడే కదా స్టార్ట్ అవుతుందని తెలీదు. బట్ మీకు మినిమమ్ ఐడియా ఆర్ నాలెడ్జ్ ఉంటే వెల్ అండ్ గుడ్. బట్ యాహ్! ఎస్ హ్యూమన్ సైకాలజీ నేను చెప్తాను యాహ్! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఐటీలో వచ్చిందని నేను ఒప్పుకుంటాను బట్ మన యుఎక్స్ఏ డొమైన్ టెక్నాలజీ రిలేటెడ్గా నాట్ ఓన్లీ గౌతమి నీకే కాదు అందరికి చెప్తున్నాను రీసెంట్గా నేను కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తరపున నేను ఒక ప్రాజెక్ట్ కూడా చేయడం జరిగింది ఒక మొబైల్ అప్లికేషన్ కంప్లీటెడ్గా లైక్ ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ తగ్గట్టుగా నేను కంప్లీటెడ్గా చేయడం జరిగింది మొత్తం అయిపోయింది అనుకున్న రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మొత్తం వచ్చేసింది సో ఈ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ నాకు 3 days పట్టింది బేసిక్గా 3 days పట్టింది బట్ ఇక్కడ నేను చేసే అప్లికేషను నాకే కాదు యూజ్ఫుల్ అయ్యేది నా బిజినెస్కి మెట్రిక్స్ రావాలి నా బిజినెస్ మంచిగా రన్ అవ్వాలి కాబట్టి బయట జనాలు ఎక్కువగా వాడాలి కాబట్టి నా బిజినెస్ బాగా రన్ అవ్వాలి సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ హెల్ప్ తీసుకొని మొత్తం ప్రాజెక్ట్ A to Z కంప్లీటెడ్గా చేసేసాను బట్ అది తీసుకుపోయి నేను బయట అయితే చూపించాను ఇంక్లూడింగ్ విత్ ప్రోటోటైప్ అండ్ ఇంటరాక్షన్స్ మొత్తం చూపించాను ఆల్మోస్ట్ ఒక స్కూలు నా ఇంటి ముందు ఇంటర్ కాలేజ్ ఉంది డిగ్రీ కాలేజ్ ఉంది ఉన్నాయి అక్కడికి నేను వెళ్ళి చూపించాను ఎందుకంటే ఆఫ్లైన్లో నేను కండక్ట్ చేసుకున్నాను వెళ్ళి చూపించాను నాకైతే కంప్లీటెడ్గా ఫెయిల్ అయిపోయింది ఎందుకు ఫెయిల్ అయింది ఏంటనేది సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఏంటంటే నేను చేసిన అప్లికేషన్ మొత్తం iPhone 14 సో iPhone 14 కాకుండా నా దగ్గర గూగుల్ పిక్సెల్ ఉంది సో గూగుల్ పిక్సెల్లో నేను ప్రోటోటైప్ వాళ్ళకి ప్రివ్యూ చేసి చూపించాను అక్కడ ఏంటంటే బటన్స్ కానీ కంటెంట్ కానీ ఏదైనా సరే డిఫరెంట్గా వచ్చేసాయి సో యూజర్స్ దగ్గర ఏంటంటే మనకి నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది మొత్తం ఓకే బ్రో బట్
రెస్పాన్సివ్ సైడ్ కానీ అండ్ హ్యూమన్ సైకాలజీ కానీ ఇంటరాక్షన్స్ కానీ మొత్తం చేంజ్ అయిపోయింది. ఇవి చేంజ్ చేయాలని చెప్పారు. సో ఇవన్నీ చేంజ్ చేయాల్సింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేంజ్ చేయరు కదా. సో చేయాల్సింది మనమే. సో వాడికి ఏం కావాలి, నీకేం కావాలి అర్థం చేసుకుంటేది నేనే, అంటే మనమే ఫ్యూచర్స్ అర్థం చేసుకుంటేది. సో ఎవరైనా సరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది అనుకునే వాళ్ళైతే భయపడాల్సింది ఏం లేదు. ఒకవేళ అది వచ్చినా మనకి మెయిన్గా మనకి ఒక అడ్వాంటేజ్ ఉంది. ఏదైనా మనకి కంటెంట్ కావాలి, ఏదైనా మనకి ఏ కలర్స్ పెడితే బాగుండేది ChatGPTని అడగొచ్చు. ఏదైనా మనకి ఇమేజెస్ కావాలి అడోబీ ఫైర్ఫ్లై ఎక్స్ప్రెస్ వాళ్ళని అడగొచ్చు. ఏదైనా మనకి సంథింగ్ బ్యాక్గ్రౌండ్ కావాలి రిలేటెడ్గా, గూగుల్లో దొరకలేదు అనుకుంటే మిడ్జర్నీలో అడగొచ్చు. సో ఇలాంటి టూల్స్ మీకు తెలిస్తే చాలు. తెలిస్తే మన ప్రాజెక్ట్ అనేది ఒక 1+ అడ్వాంటేజ్గా ఉంటుంది. అంతేగాని కంప్లీటెడ్గా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీప్లేస్ అయ్యే ఛాన్సెస్ అస్సలు లేదు. ఓకేనా, భయపడాల్సింది ఏం లేదు. సరేనా, రోజుకి టెక్నాలజీ అనేది అప్డేట్ అవుతూనే ఉంటుంది, మనం కూడా అప్డేట్ అవుతూనే ఉండాలి, అంతే. అంతకుమించి ఏం లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి భయపడాల్సింది ఏం లేదు. ఓన్లీ కంటెంట్, కలర్స్, బ్యాక్గ్రౌండ్స్, ఇమేజెస్ అంతవరకే మనకు హెల్ప్ ఇస్తుంది. కంప్లీటెడ్గా రాదు. ఒకవేళ మీ వర్క్ మీకు కావాలనుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే కంప్లీటెడ్ హెల్ప్ చేస్తుంది. కానీ జనాలకు కూడా మంచిగా పాజిటివ్ రెస్పాన్స్ కావాలి. మన బిజినెస్ మెట్రిక్స్ మంచిగా హై లెవెల్లో రావాలనుకుంటే మనమే చేయాలి. ఓకేనా, నో నీడ్ టు వరీ అబౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అండ్ ఐ హోప్ ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటాను. కరెక్ట్? సో నో నీడ్ టు వరీ. అండ్ గౌతమి, కరెంట్లీ ఇంకా జాబ్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి మీ అడ్వైస్ ఏంటి? అంటే ఏ విధంగా రోడ్ మ్యాప్ ప్రకారం వస్తే నేర్చుకుంటే బాగుంటుంది, ఏ విధంగా అసైన్మెంట్ చేయాలి, డైలీ ఎంత టైం తీసుకోవాలి, మీరు ఎలాగా కొన్ని టిప్స్ ఇస్తారు? నేనైతే యాక్చువల్‌గా మార్నింగ్ స్టార్ట్ చేసేదాన్ని. అంటే లైక్ అరౌండ్ 10 ఆర్ లైక్ థట్. నేను స్టార్ట్ చేసి ఇంకా నేను వీడియో మొత్తం అంతా చూసుకొని నేను నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. నిజం చెప్పాలంటే యూఎక్స్‌కి నాకు ఒక బుక్ మొత్తం అయిపోయింది. ఇంకో కొత్త బుక్ స్టార్ట్ చేశాను లైక్ ఫర్ ఫిగ్మా. నేను 10:00 అట్లా స్టార్ట్ చేశాను, కూర్చున్నాను. నాకు ఏ డౌట్స్ ఉన్నా మళ్ళీ ప్లే చేసి చూసాను. లేకపోతే అక్కడే పాజ్ చేసి నేను మళ్ళీ నా ఓన్ వర్డ్స్‌లో రాసుకున్నాను నేను. అండ్ ఇంకోటేంటంటే అసైన్‌మెంట్స్ అనేది ఖచ్చితంగా చేశాను. ఆ రోజు మాక్సిమం కంప్లీట్ చేసేదాన్ని. లేకపోతే నెక్స్ట్ డే కంప్లీట్ చేసేసి మీకు పెట్టేసేదాన్ని. అలా నేను ఎవ్రీ డే నేను వేస్ట్ చేయకుండా ఇన్‌ఫాక్ట్ సాటర్‌డే, సండేస్ కూడా నాకు తెలిసి మాక్సిమం నేను కూర్చున్నాను. ప్రిపేర్ అవుతానే ఉన్నాను. క్లాసెస్ అన్నీ చూస్తూ, రాసుకుంటూ, చదువుకుంటూ ఉన్నాను. ట్రై చేస్తున్నాను. సో అలా. ఓకే గౌతమి. అండ్ ఫైనల్ యూఎక్స్ఐ ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి ఏదైనా ఒక టిప్ చెప్తారా? కాన్ఫిడెన్స్. ఓన్లీ వన్ వర్డ్. అంతే, కాన్ఫిడెన్స్. అది కాన్ఫిడెన్స్ కూడా మీ క్లాసెస్ అన్ని పర్ఫెక్ట్‌గా విని, అసైన్‌మెంట్స్ అన్నీ చేసి, మాక్ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయ్యి ఇస్తే ఖచ్చితంగా వచ్చేస్తది. ఓకే. అండ్ సో ఫైనలీ ఎనీ మెసేజ్ ఫర్ కళ్యాణ్ సార్ ఆర్ ఫ్యూచర్ స్టూడెంట్స్? ఏదైనా మెసేజ్ ఏమైనా ఇవ్వాలనుకుంటున్నారా? నేను ముందు కూడా మీకు ఒకటే చెప్పాను. మీరు ముందెందుకు కనిపించలేదు అని. సో ఇట్ వాస్ రియల్లీ అ గ్రేట్ జర్నీ విత్ యూ కళ్యాణ్. డెఫినెట్‌గా ఇంకా మీరు ఫ్యూచర్‌లో కూడా ఇలాగే మీరు హెల్ప్ చేస్తారు. లైక్ యూ విల్ బీ ఇన్ టచ్ అని నేను అనుకుంటున్నాను. ఏ డౌట్స్ ఉన్నా, ఏమున్నా కానీ. చాలా జర్నీ వాస్ రియల్లీ వెరీ గుడ్. అసలు నేను అనుకోలేదు వస్తుంది జాబ్ అని. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ అని నేను చెప్తాను లాస్ట్. నేనే మీ దగ్గర నేర్చుకోవాలి, ఎందుకంటే మీరు పెద్దవాళ్ళు కాబట్టి నాకన్నా. బట్ వర్క్ ఎక్స్పీరియన్స్‌లో మీకు చాలా నాలెడ్జ్ ఉంది కదా. అండ్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ సెషన్. అండ్ సో మీకు జాబ్ వచ్చిన దానికి అండ్ నాకు సపోర్ట్ చేశారు కాబట్టి మా తరపు నుంచి ఒక స్మాల్ గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏ టైప్ ఆఫ్ గిఫ్ట్ కావాలి, మీకు కానీ మీ హ్యాపీకి కానీ, సో వాళ్ళకి కాదు నేను మీకే ఇస్తాను. సో మీకు ఏ టైప్ ఆఫ్ కావాలి, యూఎక్స్ఏ రిలేటెడ్ కానీ బుక్స్ కానీ సంథింగ్, లేకపోతే గ్యాడ్జెట్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, సో ఎలాగో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటిల్ 2000 దాకా ఏదైనా చెప్పండి, నాకేం పర్లేదు, నేను గిఫ్ట్ ఇస్తాను. ఎందుకంటే ఒక మెమరీస్గా ఉంటుందని. మీకే కదా, ఎవరికైనా ఇస్తాను నేను. ఎవరెవరో ప్లేస్మెంట్ సక్సెస్ స్టోరీస్కి నాకు సపోర్ట్ చేస్తారో వాళ్ళకి నేను గిఫ్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇదైతే కళ్యాణ్ నేను మీకే చెప్తాను. నాకు ఏది యూస్ఫుల్ అవుతుందో నా ఫ్యూచర్‌కి, నాకు ఈ జర్నీ చాలా ఉన్నాయి. మేబీ మీ దగ్గర అన్నీ ఉండొచ్చేమో. ఓకే, ఐ విల్ ట్రై డిఫరెంట్. ఓకేనా, లైక్ లినియక్స్ కానీ అలాంటి టైప్స్ ఆఫ్ బుక్స్ ఓకే కదా? షూర్. ఓకే గౌతమి, థ్యాంక్ యూ ఫర్ దిస్ వీడియో. అండ్ ఫైనల్గా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? నా ఫాలోవర్స్ కానీ, సబ్స్క్రైబర్స్ కానీ, స్టూడెంట్స్ కానీ, నాకు కానీ ఎవరికైనా ఫైనల్గా ఓన్లీ 2-3 వర్డ్స్లో. షూర్. ఎవరైతే స్టార్ట్ చేశారో ఇక్కడ కళ్యాణ్ దగ్గర నేర్చుకుంటున్నారో, ట్రైనింగ్ తీసుకుంటున్నారో అస్సలు డిస్హార్టెన్ అవ్వద్దు.
డెఫినిట్‌గా ప్లేస్ అవుతారు. ఇవాళ కాకున్నా రేపన్నా ప్లేస్ అవుతారు. బట్ ఫర్ ష్యూర్ ఇదే ప్లాట్‌ఫార్మ్‌లో ఇక్కడైతే ఖచ్చితంగా ప్లేస్ అవుతారు. నేనే ప్లేస్ అయ్యానంటే ఎవరైనా ప్లేస్ అవుతారని నేను అనుకుంటున్నాను. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ గౌతమి. అండ్ సో థాంక్ యూ. మనము థాంక్ యూ. వీడియో క్లోజ్ చేద్దాము. యాహ్! ఇంకేమి యాహ్! షూర్. మెసేజెస్ కానీ, డౌట్స్ కానీ ఏం లేవు కదా? యాహ్! ఎవ్రీథింగ్ ఐ ఇంక్లూడెడ్ అని అనుకుంటున్నాను. ఇంకేమైనా మీ సైడ్ నుంచి క్వెషన్స్ ఉంటే యూ కెన్ పుట్ ఆన్. నో ఇష్యూస్. ఓకే. ఓకే. నో. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గౌతమి. థాంక్ యూ కళ్యాణ్. థాంక్ యూ.